భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సిటీలోని మాసబ్ ట్యాంక్ అంబేద్కర్ సెంటర్లో భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కలకోటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్కు నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. పండుగ మనం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నాలెడ్జ్ డే కింద ఏదైతే మనం దీన్ని వర్ణిస్తున్నామో, బాబాసాహెబ్ అంటే ఒక పెద్ద ఉద్యమం, ఒక నాయకులు, ఒక మహానాయకుడు, యూనివర్సల్ లీడర్. ఆయన ఇచ్చిన మనకి ఉత్తేజము ఎప్పుడు కూడా మనం దాన్ని మరవరాదని, దాన్ని మనం వెన్నంటే ఉండి మేము భీమ్ సైనిక్ ఫౌండేషన్ అనే నామకరణ చేసి ఇలా దీనికి ఎంతో కృషి చేసుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, కంప్యూటర్ పిల్లలకు శిక్షణ ఇవ్వడం కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి 2011 నుంచి చేస్తూ మాకు ఉన్నంత వ్యవస్థలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకంటే కాబట్టి వారికి మా వివేకన్న గారికి ఇలా మంత్రివర్యులు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు భీమ్ సైనిక్ ఫౌండేషన్ తరఫున తెలుపుతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా వారి సహకారాలు మాకు ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ भारत रत्न लाने के लिए आजादी के बाद 40 साल के बाद 1990 में भारत रत्न मिला. मेरा बस चलता तो मैं अंबेडकर जी को दुनिया का रत्न देता. और कितनी खूबसूरत है किताब, कितनी पावरफुल है. वी द पीपल ऑफ इंडिया, यह सबसे इंपॉर्टेंट है बात. वी द पीपल ऑफ इंडिया बोला, कोई मजहब का नाम दे लिया. जब कॉन्स्टिट्यूशन बन रहा था तो कई लोग बोले हिंदू नाम से स्टार्ट करेंगे, गांधी जी के नाम से स्टार्ट करेंगे. मगर अंबेडकर जी बोले इतने विशाल देश को कोई मजहब का नाम दे लिया. जब कॉन्स्टिट्यूशन बन रहा था तो कई लोग बोले हिंदू नाम से स्टार्ट करेंगे, गांधी जी के नाम से स्टार्ट करेंगे. मगर अंबेडकर जी बोले इतने विशाल देश को अगर से यूनाइटेड रखना है వస్తేనే ఆర్థికంగా లాభపడతాం. ఒక్కసారి ఆర్థికంగా లాభపడితే సమాజంలో మన అందరిలాగా మనం కూడా సమానంగా ఉంటాం. వైషమ్యాలు కూడా ఉండయి, క్యాస్టిజం కూడా ఉండదు. ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటాం. సాఫ్ట్వేర్లో ఏం క్యాస్టిజం ఉంది ఎక్కడ అడుగుతామా? మన అపార్ట్మెంట్ పక్క పంట కూడా ఏ క్యాస్ట్ అడుగుతాం? అడగము. ఇక్కడ కూడా సమాజం లేదు. కావాలని ఎన్నికల ముందో లేకుంటే సందర్భం వచ్చినప్పుడు వైషమ్యాలు పెరిగే విధంగా, లబ్ధి ఒక కులానికో లేకుంటే ఒక మతానికో లబ్ధం చేకూర్చే విధంగా కొందరు చేస్తున్నారు తప్ప ఎక్కడ సమాజంలో వైషమ్యాలు లేవు. అందరూ ఎడ్యుకేట్ అయింది ఇప్పుడు చాలామంది. మరి చాలామంది ఎడ్యుకేట్ అయిన కనుక ఇదంతా మార్పు అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే. కనుక ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళి సమానత్వం రావాలన్నా, విద్యా వ్యవస్థ మరింత మార్పు రావాలన్నా, మరి ఆర్థికంగా పెద్దలు భగవత్ గారు చెప్పినట్టు ఆర్థికంగా ఫలాలు అందరికీ అందాలన్నా